పురాతన కాలపు సూర్యాలయం ఉంది. ఇప్పుడు అక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. అక్కడ మొక్కులు మొక్కుతారు. ఇన్ని ప్రదక్షిణలు చేస్తే, ఇన్ని ఆదివారాలు ఇక్కడ ప్రదక్షిణ చేస్తే మనం ఏం కోరుకోకుండా తీరుతుందనేటటువంటి నమ్మకాలన్నీ ఉన్నాయి. హుహు. అంటే మామూలుగా సూర్యుడిని ఆరాధించేది ఎప్పుడు ఆయుష్యం, ఆరోగ్యం అంతే. ఆ విషయంలోనే ఎక్కువ. ఎక్కువగా. కానీ ఇక్కడ అలా కాదు. ఈ సూర్య ఎంక్లేవ్‌లో, అరుణ ఎంక్లేవ్‌లో ఉన్నటువంటి సూర్యుని ఆలయంలో గుహాలయం. హ్మ్. దాంట్లో మనం ఏం మొక్కుకున్నా కూడా ఇన్ని ఆదివారాలు ఇన్ని ప్రదక్షిణలు చేయాలనేదో లెక్క ఉంటుందక్కడ. హుహు. అన్ని చేస్తే వాళ్ళకి ఒక కోరిక తీరుతుంది. ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి. ఇలాంటివన్నీ అక్కడ కూడా ఉన్నాయి. కనుక ఎక్కడికో వెళ్ళలేకపోతే ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వారు మన పక్కనే ఉన్నటువంటి, పక్కనే అంటే ఇంతకంటే దగ్గర ఇంకోటి లేదు కనుక దాని పేరు చెప్తున్నాను. తిరుమలగిరిలో సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకున్నా కూడా కావలసినంత ఆయుష్యం, ఆరోగ్యం. ఇన్ని సూర్య దేవాలయాలు మనకున్నాయి. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి తిరుమలగిరి దాకా చెప్పుకున్నాం. వచ్చేసాం మనం. అవును. కనుక ఈ ఆలయాలన్నీ కూడా మనం అవకాశం ఉన్నప్పుడు దర్శించుకోవచ్చు. హ్మ్. అక్కడ ఆరోగ్యాన్ని పొందొచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.